అందరినీ ఈడ వస్తా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని వీళ్ళని పంపించండి. మీరు అడ్డపడ్డ వాళ్ళు చూసే చేయలేదు. కొద్దిగా సైడ్ ప్లీజ్ అన్నయ్య, కొద్దిగా సైడ్ సైడ్ పెట్టేస్తాను. సాయంత్రం పూజ పోవాలి. సాయంత్రం ఎందుకంటే అది కార్లన్నీ ముందర పంపించారు. అన్నీ షిఫ్ట్ అయిపోయిందనా? ముందు చేయించారు కాదు స్లాబ్ వేసి సార్ అమ్మా అమ్మా కుదరాదా సైడ్ రాక సమస్యలు ఉన్నాయా? ముందరే చెప్తాను. పక్కన ఉందండి. నుండు మాలేసే నుండు ఇప్పుడు కొంచెం అప్పుడే నిన్ను పుచ్చుకో మూడు పేరు ఎడుము అనగా వెనక్కి రండి
ఏమ్మా, మీకు ఇంక వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏదైనా ప్రాబ్లం అయితే కొంచెం ఉండమని చూడండి ఎందుకదా వెచ్చగనా వినండి, మీకు ఇప్పుడు అక్కడ లేఅవుట్ అయి ఉండే దాంట్లో శాంక్షన్ చేసి వన్స్ రోడ్ అయిపోతే వేరే ఎవరు ఆపేయలేదు. నేను ఈ రోజు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలను ఇద్దరిని పిలిచి ఉన్న రోడ్డుని ప్రస్తుతం జేసీబీతో నీట్ చేయమంటా, దాన్ని సిమెంట్ రోడ్డు మీకు శాంక్షన్ చేపిస్తా కలెక్టర్ సార్. బ్రిడ్జ్లు అంటే కాలువలు చేసి టైం పడుతుంది, రోడ్ అంటే మీకు వారంలో ఈ పక్క రోడ్డు చేసేసి ఏడు దాకా లైట్లు వేస్తాం, మీకు ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు మీరు ఇటు పడుతున్నారు. అందరికీ నమస్కారం. గడిచిన వారంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షం కురిసి ఒక చిత్తూరు పట్టణమే కాదు చిత్తూరు డిస్టిక్ అంతా భారీ వర్షాలతో పై ఉన్న నియోజకవర్గాల్లో చెరువులన్నీ కట్టలు తెగి నీవా నది పొంగి పొరలి ఎప్పుడూ లేని విధంగా వర్షాభావంతో ఈ నీవా నది చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమీడియట్గా మేము ఎక్కడికక్కడ ఇటాచి జేసీబీలతో ముందుగానే పసిగట్టి మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మా కలెక్టర్ గారు ఆదేశాలతో కావచ్చు, మా నాయకులందరూ సరైన సమయంలో స్పందించడం వల్ల ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు. ముందు ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా నివారించే క్రమంలో మా అధికారులందరూ చక్కగా పనిచేసి ఒక 2-3 గంటల్లోనే నీటి నిల్వ లేకుండా నీటిని మొత్తం కూడా మళ్ళీ తిరిగి కాలువలో పోయే విధంగా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి అద్భుతంగా పనిచేశారు. వారికి అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు నేను కలెక్టర్ గారు మా పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడైతే ఫ్లడ్ అయింది ఏరియాల్లో ఆ సమయంలో నేను ఇక్కడ లోకల్లో లేదు, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా, అందువల్ల ఇవాళ మళ్ళీ విజిట్ పెట్టుకొని నేరుగా ప్రజలను కలిసి వారికి ఏమేమి ఆపద జరిగిందో ఆ ఆపదలన్నిటినీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ మేము కానీ చేయగలిగిన సహకారం వాళ్ళకి అందించడానికి నేరుగా ప్రజల్లోకి వచ్చాము. ఇప్పుడు అందులో భాగంగా ఈ బ్రిడ్జ్ చాలా పురాతనమైన బ్రిడ్జ్, 100 ఏళ్ళు పూర్తయింది. సో దీన్ని కూడా డెమాలిష్ చేసి కట్టే విధంగా ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. వారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాంక్షన్స్ రావాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో వాటన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత నాపై ఉందని తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే కలెక్టర్ గారిని ఈరోజు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కానీ లేదా డిజాస్టర్గా జరిగిన సమయంలో కొన్ని ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకునే అధికారాలు ఉంటాయి కాబట్టి వారి ద్వారా ఇక్కడ తక్షణమే ఏమైతే చేయగలుగుతామో వాటిని చేద్దామని కలెక్టర్ గారిని విజిట్కి ఆహ్వానించే వారు వచ్చారు. సో మేము ఇంకా అన్ని వేరే ప్రాంతాల్లో కూడా విజిట్ చేసినాక ఒక 1 అవర్ 2 అవర్స్ అందరూ కూర్చొని అధికారులు, కలెక్టర్ గారు, నాయకులు మేమంతా పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయడానికి ఏం చేస్తే ఈ నీవా నది పరిహార ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉంటాయో తెలుసుకొని వాటిని చేయడానికే మేము ఈరోజు ఈ ప్రాంతాన్ని విజిట్కి వచ్చినాం. సో అందరూ కూడా ఎవరైతే సహకరించిన
ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అవి ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, మీరు చూశారు కదా. ఇప్పుడు గాంధీ రోడ్డు మీరు కోర్టు డౌన్లో నుండి చూస్తే ఎప్పుడూ లేని విధంగా వెడల్పు చేయడానికి మేము పూనుకుంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. అందుకుగాను గాంధీ రోడ్లోని ప్రజలందరికీ, బిల్డింగ్ ఓనర్స్కి, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరీ ముఖ్యంగా మేము ఏదైతే చేయాలి అని ఆశపడతామో వాటన్నిటికీ మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించి వాటికి అనుకూలంగా మాకు స్పందించి పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మా కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారిని మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గాంధీ రోడ్లో చాలామంది కూడా పోయి రోడ్ వైడనింగ్ చేస్తూ ఉంటే అనేక బిల్డింగ్లు, అనేక వాళ్ళ ఇంటి ముందర దాకా వేసుకున్న కాంక్రీట్ అవన్నీ కూడా కొడుతూ ఉంటే స్పందనలలో పోయి చెప్పినా కూడా కలెక్టర్ గారు కూడా వారిని కన్విన్స్ చేసి అభివృద్ధి చెందితే మన నగరం మీకే, మీ ప్రాపర్టీ వాల్యూస్ కానీ మీకు కానీ అందరికీ ట్రాఫిక్ పొల్యూషన్ లేకుండా బాగుంటుంది, ట్రాఫిక్ మూమెంట్ ఉంటాయని చెప్పి కన్విన్స్ చేసినందుకు గాంధీ రోడ్ ప్రజలకి, మా కలెక్టర్కి ఆ విషయంలో కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, చూడా చైర్మన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు గారికి, మిగతా ప్రజాప్రతినిధులకి అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. సో ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో మంచి వర్షం పడింది. ఆల్మోస్ట్ ట్యాంక్స్ కూడా చూస్తే చుట్టుపక్కల ప్రాంతం గుడిపాల మండల్, యాదమరి, గుడిపాల, చిత్తూరు అన్ని ట్యాంక్స్ ఫిల్ అయినాయి. సో గత ఒక వారం, మరి ఇంకొక వారం ముందు కూడా 2 సారి ఇక్కడ ఫ్లడింగ్ కూడా వచ్చింది. లో లయింగ్ ఏరియా కాబట్టి ఫ్లడింగ్ ఇక్కడికి వచ్చింది. సో ఈరోజు ఈ వార్డ్లో ప్రకటన చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ బేసిక్లీ మనం కట్టాలి. ఈ బ్రిడ్జ్ కొంచెం ఓల్డ్ బ్రిడ్జ్, ఇది సేఫ్ స్ట్రక్చర్ ఇది కాదు. గతంలో ఒక ప్రపోజల్ కూడా రాష్ట్ర ప్రభుత్వంకి పంపడం జరిగింది. ఆ ప్రపోజల్ మీద ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఆ ప్రపోజల్ శాంక్షన్స్ అయితే ఇమీడియట్గా ఈ బ్రిడ్జ్ కూడా కట్టడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. రెండోది గాంధీ రోడ్ కూడా రోడ్ కండిషన్ గత సంవత్సరం వర్షం వల్ల ఈ సంవత్సరం వర్షం వల్ల కూడా బాగాలేదు. సో రోడ్ వైడనింగ్తో పాటు డ్రైనేజ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో పౌల్ షిఫ్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. షాప్ ఓనర్స్ కూడా చాలా సహయోగం ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ పని కూడా వచ్చే 1 నెల 2 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్ వైడనింగ్ సంబంధించి మనం అందరితో మాట్లాడుతున్నాము. షాప్ ఓనర్స్కి కూడా కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ గ్రీవెన్స్ విని ఎలా ముఖ్యంగా టౌన్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ సమస్య అంటే ఏమిటి, ట్రాఫిక్ ఇప్పుడు పెరుగుతుంది చిత్తూరు టౌన్లోనే. ఎక్కడెక్కడ రోడ్ వైడనింగ్ ఉంది అక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు, కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ 50 సంవత్సరం ఇంకొక 4-5 సంవత్సరం తర్వాత ఇంకా పెరుగుతుంది. సో మనమందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నాము, టౌన్ అభివృద్ధిలో అందరి బాధ్యత ఉంటుంది. సో కానీ ఖచ్చితంగా ఏమేం మీకు లాస్ అవుతుంది, ఆ లాస్ ఎట్లా కంపెన్సేట్ చేయాలి, ఎట్లా మీ సౌకర్యంతో బేసిక్లీ రోడ్ వైడనింగ్ చేయాలి. సో మనం ఆ మైండ్ సెట్తో ముందుకు వెళ్తున్నాము. ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. సో నేను ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, ఒక మైండ్ సెట్తో పోతున్నారు. దట్ మంచి రోడ్స్ ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే టౌన్ అభివృద్ధి ఆటోమేటిక్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది. సో ఖచ్చితంగా ఊరు అభివృద్ధి కోసం మనం అందరూ కలిసి పనిచేస్తాము. నేను కూడా ప్రజల నుంచి మీ సహయోగం రావాలి నేను కూడా కోరుతున్నాను. మీకు గ్రీవెన్సెస్ ఉంటే రూల్ పరంగా ఎట్లా పరిష్కారం చేయాలి కూడా చూడడం జరుగుతుంది. సాల్వ్ అయింది, మీకు రేపు చెప్తారు, వాళ్ళే మీటింగ్ పెట్టి